హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల అసెస్మెంట్ ఇయర్ 2025-26 ఆదాయపు పన్ను ముఖ్యాంశాలు, టాక్స్ స్పెషల్ ఎపిసోడ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ట్యాక్స్ స్పెషల్ ఎపిసోడ్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల ఆదాయపు పన్ను అసెస్మెంట్ ఇయర్ 2025-26 అపోహలు మరియు నిజాలు ఏంటనేది నిజాలు తెలుసుకుందాము. 12 లక్షల వరకు పన్ను లేదు. ఈ మాట వినగానే మనందరికీ పెద్ద రిలీఫ్. కానీ అదే సమయంలో 12 లక్షలకు మించి ఒక్క రూపాయి దాటిన 4 లక్షల నుంచే మళ్ళీ పన్ను స్లాబ్‌లు మొదలవుతాయన్నమాట. సో, పన్ను కట్టాలి. అంటే ఈ వార్త గుండెల్లో రాయి వేసింది. కేవలం కొన్ని వేల రూపాయలు గానీ, కొన్ని వందల రూపాయలు గానీ ఎక్కువ సంపాదించిన పాపానికి లక్షల్లో పన్ను కట్టాల్సి వస్తుందా? ఈ టెన్షన్ మీకు వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. మీ భయాలను తొలగించి ఆదాయపు పన్ను చట్టంలోని ఉన్నటువంటి అద్భుతమైన రక్షణ కవచమైనటువంటి మార్జినల్ రిలీఫ్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అపోహలకు అసలు కారణము బేసిక్ ఎక్స్‌పెన్షర్ వర్సెస్ రిబేట్. చాలామంది పన్ను మినహాయింపు ప్రాథమిక పరిమితి బేసిక్ ఎక్స్‌పెన్షన్ లిమిట్ వచ్చేసి 12 లక్షలకు పెంచారు అని పొరపాటు పడుతుంటారు. కానీ అది నిజం కాదు. ప్రభుత్వం చేసింది వేరు. ప్రాథమిక పరిమితిని బేసిక్ ఎక్స్‌పెన్షన్‌ని లిమిట్‌ని 3 లక్షల నుంచి 4 లక్షలకు మాత్రమే పెంచారు. అంటే ఎవరైనా 4 లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రీబేట్ సెక్షన్ 87A కింద ఇచ్చే ఈ తగ్గింపును భారీగా పెంచారన్నమాట. సో, పెంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారి వరకు వర్తింపజేశారు. సో, దీనివల్ల అంటే 12 లక్షల ఆదాయంపై పన్ను లెక్కింపు అయితే ఇలా ఉంటుందండి. ఈ టేబుల్ అయితే చూడొచ్చు. ఆదాయపు స్లాబులు, పన్ను శాతము, లెక్కించిన పన్ను. మనకు 0 నుంచి 4 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. 0%. సో, కాబట్టి రూ. 0. ఇకపోతే 4 లక్షల రూపాయి నుంచి 8 లక్షల వరకు 5% పన్ను. కాబట్టి రూ. 20,000 అవుతుంది. 8 లక్షల రూపాయి నుంచి 12 లక్షల వరకు 10% పన్ను. రూ. 40,000 అవుతుంది. సో, ఈ స్లాబ్‌లలో ఈ మూడిటిని కూడినప్పుడు మనకు రూ. 60,000 వస్తుంది. అంటే 12 లక్షలకి గాను రూ. 60,000 పన్నయితే కట్టాలి యాక్చువల్‌గా అయితే. కానీ ఇక్కడ రీబేట్ ఉంటుంది. పైన లెక్కించిన లెక్క ప్రకారంగా మీ పన్ను 60,000 అయితే, ఒకవేళ ఎవరైనా కరెక్ట్‌గా 12 లక్షలు సంపాదించుకున్నట్లయితే వారికి ఈ యొక్క 12 లక్షల లోపు ఉన్నందున 12 లక్షల వరకు ఉన్నందున ప్రభుత్వం సెక్షన్ 87A కింద ఈ రూ. 60,000 మొత్తాన్ని కూడా రీబేట్‌గా తిరిగి ఇచ్చేస్తుంది. ఫలితంగా మీరు చెల్లించే నికర పన్ను 0 అవుతుంది. గమనిక, ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా మరొక 75,000 స్టాండర్డ్ డిడక్షన్స్ పోను ఉంటుంది. కాబట్టి వారికి ఈ యొక్క 0 పరిమితి అనేది 12,75,000 వరకు కూడా వర్తిస్తుందన్నమాట ఉద్యోగస్తులకి. ఇకపోతే అసలు సమస్య ఇక్కడే. 12 లక్షలు దాటినప్పుడు వచ్చే పన్ను పర్వతంలాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనము ఒక ఇద్దరు వ్యక్తులను ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఆదాయ పన్ను ఎలా పరిగణిస్తారనేది చూద్దాము. 12 లక్షల రూపాయలు ఎగ్జాక్ట్‌గా 12 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం ఉన్న వారికి ఏ విధంగా పన్ను చెల్లింపు అయితే చేస్తారో, అలాగే ఈ విధంగా 12 లక్షలకు మించి ఒక రూ. 10,000 గానీ, రూ. 5,000 గానీ మించి ఉంటే అతనికి ఆదాయ పన్ను ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాము. సో, ఏ అనే వ్యక్తి సంవత్సర ఆదాయము రూ. 12 లక్షల అండి. సో, ఈ 12 లక్షలకు గాను అతను చెల్లించే పన్నొచ్చేసి 0. ఎందుకంటే 60,000 అవుతుంది, కానీ అది రీబేట్‌లో మనకు పోతుంది. కాబట్టి అతని ఆదాయం 12 లక్షలు చెక్కు చెదరకుండా అలాగే అతనికి లభిస్తుందనమాట. పూర్తి 100% అతనికే లభిస్తుంది. ఏం కట్టు కాదు. ఇక బి అనే వ్యక్తి ఆదాయము అంటే ఒక
బిజినెస్ మ్యాన్ అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు కూడా ట్యాక్స్ అనేది పడదనమాట. స్టాండర్డ్ డిడక్షన్స్‌కి 75,000 ఎంప్లాయీస్‌కైతే ఇచ్చారు గానీ బిజినెస్ మ్యాన్స్‌కి, సాధారణ ప్రజలకు ఇవ్వలేదు. కాబట్టి సాధారణ ప్రజలలో 12,10,000 ఒకరి వార్షిక ఆదాయం అనుకోండి. సో, ఇతని ఆదాయము 12,00,000 దాటింది కాబట్టి అతనికి రీబేటు వర్తించదు. సో, అతడు స్లాబుల ప్రకారంగా పన్ను కట్టి తీరాల్సిందే. సో, లెక్కించిన పన్ను 12,00,000 వరకు చూసుకున్నట్లయితే 60,000, ఈ యొక్క 10,000 మీద స్లాబ్ మారుతుంది. 15% పడుతుంది. అంటే మరొక 1,500 అవుతుంది. మొత్తం కలిపి రూ. 61,500 పన్నవుతుంది. అంటే ఎక్కువ సంపాదించినందుకు గాను అతని చేతికి వచ్చేది కేవలం ఈ 61,500 పోను 12,10,000లోంచి 11,48,500 అవుతుంది. సో, ముందు ఏ అనే వ్యక్తి ఇతను కూడా బిజినెస్ మ్యానే, సాధారణ ఎంప్లాయీ కాదనుకోండి. సో, సాధారణ వ్యక్తులనుకోండి. సో, ఇతను సంపాదించినటువంటి 12,00,000 ఏదైతే ఉందో అది చెక్కు చెదరలేదు. సో, ఒక 10,000 ఎక్స్‌ట్రా సంపాదించుకున్న ఇతనికి 11,48,500 మాత్రమే ఉంటుంది. సో, ఇది ఏ అనే వ్యక్తి ఆదాయం కంటే చాలా తక్కువైపోయింది. సో, యాక్చువల్‌గా అతను సంపాదించింది ఎక్కువ. కానీ చాలా తక్కువైపోయింది ఇప్పుడు. సో, ఇది ఎంత అన్యాయం. మరి ఇలాంటప్పుడే మనకు మీ రక్షణ కవచంలాగా మార్జినల్ రిలీఫ్ అనేది పనిచేస్తుంది. ఈ రకమైన తీవ్రమైన అసమానతను, అన్యాయాన్ని నివారించేందుకు ఆదాయపు పన్ను చట్టం మనకు మార్జినల్ రిలీఫ్ అనే అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించింది. దీని వెనుక ఉన్న సువర్ణ సూత్రం ఏందంటే గోల్డెన్ రూల్ చాలా సులభం అండి. పన్ను మినహాయింపు పరిమితి థ్రెషోల్డ్ దాటిన తర్వాత మీరు సంపాదించిన అదనపు ఆదాయం కంటే మీరు చెల్లించాల్సిన పన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉండకూడదు. అంటే మనకు 61,500 అనేది అతను సంపాదించిన 10,000కు గాను ఎక్కువగా ఉందన్నమాట. సో, అంటే చాలా ఎక్కువగా ఉంది. గ్రేటర్ థాన్ అనమాట. సో, ఈ ఈ విధంగా ఉండడాన్ని మనకు మార్జినల్ రిలీఫ్ ఒప్పుకోదనమాట. సో, ఏదైతే ఆదాయం ఉంటుందో, ఆదాయం కంటే చెల్లించాల్సిన పన్ను తక్కువే ఉండాలి. సో, ఎక్స్‌ట్రా ఆదాయం కంటే చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉండాలనమాట. ఇట్లా ఉండాలి. కానీ ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఇది చెల్లదు. సో, మరి మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణతో సులభంగా తెలుసుకుందాము. పై ఉదాహరణలో బి అనే వ్యక్తికి ఈ సూత్రాన్ని వర్తింపజేద్దాము. సో, లెక్కించిన పన్ను 61,500. న్యాయ సూత్రం ఇక్కడ చెల్లించాల్సిన పన్ను 10,000 కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, ఈ యొక్క 10,000 కంటే ఇది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది అన్యాయము. పరిష్కారం ఏమిటంటే, బి అనే వ్యక్తి చెల్లించాల్సిన పన్ను అతనికి అదనపు ఆదాయం కంటే 10,000 ఏదైతే వచ్చిందో ఎక్స్‌ట్రా ఆదాయము, ఆ 10,000 మీద సెస్ కడితే సరిపోతుంది. సో, ఈ విధంగా లభించే మార్జినల్ రిలీఫ్ అనేది అతనికి రూ. 51,500 అవుతుంది. సో, అంటే అతను రూ. 10,000 మాత్రమే ఆదాయం వచ్చిన దాన్ని కడతాడు. సో, ఇప్పుడు అతని దగ్గర కూడా రూ. 12,00,000 అలాగే ఉంటుందన్నమాట. బి అనే వ్యక్తి దగ్గర కూడా. ఇక మరొక ఉదాహరణ 12,50,000 వారికి కూడా సేమ్ అంతే అండి. 50,000 ప్లస్ సెస్ అనేది కడతారు. సో, దానివల్ల ఇతనికి కూడా రూ. 12,00,000 అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. పైన మనకు 51,500 వచ్చింది. ఇక్కడ మళ్ళీ 17,500 మాత్రమే వస్తుంది. సో, ఈ విధంగా 60,000 సంపాదించినా అట్లే వస్తుంది. సో, మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు 12,00,000 వరకు జీరో ట్యాక్స్ అనేది రీబేట్ వల్ల కాదు. లిమిట్ పెరగడం వల్ల. రీబేట్ వల్ల గానీ, బేసిక్ లిమిట్ పెరగడం వల్ల అయితే కాదు. పరిమిత ఈ పరిమితి దాటగానే భారీగా పన్ను కట్టాలనేది కేవలం అపోహ మాత్రమే. అదనపు ఆదాయం కన్నా పన్ను మొత్తం ఎక్కువైతే మార్జినల్ రిలీఫ్ అనే రక్షణ కవచం మిమ్మల్ని కాపాడుతుంది. సో, దీనివల్ల మీరు ఎక్కువ సంపాదించినందుకు గాను ఎప్పుడూ ఆర్థికంగా నష్టపోరు. కాబట్టి ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా మీ ఆర్థిక ప్రణాళికలు చేసుకోండి. ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సహాయకర నిబంధనల గురించి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.